మిత్రులారా, మిత్రులు, స్వాగతం. భారతదేశం నుండి వచ్చిన ఒక అద్భుతమైన కథ మా ముందుకు వస్తోంది. గణేశ చరిత్రలో ఒక భాగమైన ఈ కథ మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. గణేశుని జననం గురించి మనం చూడబోతున్నాం. మా కథ ప్రారంభమవుతుంది. వినాయక జన్మ వృత్తాంతము. అది అందమైన కైలాస పర్వతం. ఆ పర్వతం మీద శివపార్వతులు నివసిస్తూ ఉంటారు. ఎంతోమంది ఆ శివుణ్ణి వాళ్ల భక్తితో మెప్పించి వరాలు పొందేవారు. వీళ్లలో మునులే కాకుండా దేవతలు, రాక్షసులు కూడా ఉన్నారు. ఇలాగే గజాసురుని తపస్సుకు మెచ్చి ఇచ్చిన వరం వల్ల అతను ఆత్మలింగ రూపంలో గజాసురుని ఉదరంలో చాలా రోజుల పాటు ఉన్నాడు. బ్రహ్మ, విష్ణు, ఇంద్రదేవతలు నంది సహాయంతో శివుడిని విడిపిస్తారు. శివుడు గజాసురునికి ఇచ్చిన వరం నుండి విముక్తి పొంది కైలాసానికి తిరిగి వస్తున్నాడు. ఈ సంతోషవార్త విన్న పార్వతీదేవి ఆనందంతో భర్త వచ్చేసరికి అందంగా తయారై స్వాగతం పలకాలి అని అనుకుంది. స్నానానికని సిద్ధపడింది. ఇంతలో ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. నేను స్నానానికి వెళ్ళాలి అంటే ద్వారం దగ్గర ఎవరైనా కాపలాగా ఉండాలి కదా. నంది, భృంగి మొదలైన ప్రమదగణాలన్నీ అంటే శివగణాలు శివునికి ఆహ్వానం పలకడానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు నేనేం చేయాలి అని అలా ఆలోచిస్తూ ఆమె తన ఒంటికి రాసుకున్న నలుగుపిండితో ఒక బాలుని రూపం తయారు చేసింది. ఆ రూపం చూసి ఆమె ఎంత అందంగా ఉన్నాడు కదా అని మురిసిపోయింది. ఆ బాలునికి ప్రాణం ఉంటే ఎంత బావుంటుంది అని అనుకుంది. వెంటనే ఆమె తన శక్తితో ఆ బాలునికి ప్రాణం పోసింది. ఆ బాలుడు ఎంతో ముద్దుగా, అందంగా ఉన్నాడు. ఆ బాలుడు తల్లికి నమస్కరించాడు. ఆ విధంగా ప్రాణం పోసుకున్న బాలునితో, నాయనా, నేను అభ్యంగన స్నానానికి వెళ్తున్నాను. నీవు ఎవ్వరూ లోనికి రాకుండా గుమ్మం దగ్గర కాపలాగా ఉండు. నా అనుమతి లేనిదే ఎవరిని లోనికి రానీయవద్దు అని చెప్పింది. అప్పుడు ఆ బాలుడు, అమ్మా, నేను ఉండగా ఎవ్వరూ లోపలికి రారు. ఎవరిని నేను లోపలికి రానీయను అని అన్నాడు. పార్వతీదేవి ఆ బాలునికి ఒక మంత్రదండం ఇచ్చి, నాయనా, ఇది నీ దగ్గర ఉంచుకో. ఎట్టి పరిస్థితుల్లోనూ దీనిని కింద పడవేయకు అని చెప్పి ఆమె స్నానం చేయడానికి మానస సరోవరానికి వెళ్ళింది. తల్లి వెళ్ళాక ఆ బాలుడు ఆ మంత్రదండం పట్టుకొని గుమ్మం దగ్గర అటూ ఇటూ తిరుగుతూ కాపలాగా ఉన్నాడు. ఇంతలోకి కైలాసం చేరుకున్న శివుడు అక్కడికి వచ్చాడు. లోనికి వెళ్ళడానికి అడుగు ముందుకేశాడు. అప్పుడు ఆ బాలుడు శివుని లోనికి వెళ్లకుండా అడ్డగించాడు. ఆగండి, ఎక్కడికలా వెళ్ళిపోతున్నారు? అమ్మ లోనికి ఎవ్వర్నీ రానివ్వద్దు అని చెప్పింది అని ఆ బాలకుడు అన్నాడు. అప్పుడు శివుడు నవ్వుతూ, నా మందిరంలోనికి వెళ్ళడానికి నేను అనుమతి తీసుకోవాలా? బాలకా, చూడడానికి ముచ్చటగా ఉన్నావు. నువ్వెవరు అని అడిగాడు. ఇంతకీ ముందు మీరెవరో చెప్పండి అని ఆ బాలకుడు అడిగాడు. అప్పుడు శివుడు, నేను ఆ పార్వతీదేవికి భర్తను, శివుడిని అని చెప్పాడు. అప్పుడు ఆ బాలకుడు, ఓహో అలాగా, నేను పార్వతీదేవి కుమారుడను
అని అన్నాడు. నీవు పార్వతీదేవికి కొడుకువా? సరే, నేనెవరో నీకు చెప్పాను కదా. అయితే నాకు లోనికి వెళ్ళడానికి దారి వదులు. నేను లోనికి వెళ్ళాలి అని శివుడన్నాడు. అప్పుడు ఆ బాలుడు, వీల్లేదు, అమ్మ అనుమతి లేనిదే ఎవ్వరూ లోపలికి వెళ్ళకూడదు అని అన్నాడు. ఏంటి నీ మొండితనము? నేనెవరో తెలుసా అని శివుడు చిరాకుగా అన్నాడు. అప్పుడు ఆ బాలుడు, చెప్పారు కదా పార్వతీదేవి భర్త అని అన్నాడు. శివుడు కోపంతో, బాలకా, నాకు కోపం తెప్పించవద్దు అని గట్టిగా అన్నాడు. నాది కూడా అదే మాట. నేను దారి వదలను, వెనకకు వెళ్ళండి. నా తల్లి మాటను నేను మీరను. మిమ్మల్ని లోపలికి పంపేదే లేదు అని స్పష్టంగా చెప్పాడు. ఇది విన్న శివునికి చాలా కోపం వచ్చింది. ఎన్నిసార్లు చెప్పినా నా మాట వినడం లేదు, మొండిగా ఉన్నావు, నిన్ను క్షమించకూడదు అని తన త్రిశూలాన్ని పట్టుకొని యుద్ధానికి తయారయ్యాడు. వాళ్ళిద్దరికీ యుద్ధం జరుగుతుండగా శివుడు తన త్రిశూలాన్ని బాలుని పైకి విసిరాడు. అప్పుడు ఆ బాలుడు తన తల్లి ఇచ్చిన మంత్రదండాన్ని త్రిశూలానికి ఎదురుగా విసిరాడు. అప్పుడు ఆ త్రిశూలము, మంత్రదండము ఒకదానితో ఒకటి కలిసి మంత్రదండం కింద పడిపోయింది. కింద పడిన వెంటనే ఆ మంత్రదండం మాయమైపోయింది. క్రింద పడి మాయమైనప్పుడు ఆ బాలుడు, అయ్యో, నేను అమ్మ చెప్పిన మాటను మరిచి మంత్రదండం విసిరేశానే అని బాధపడ్డాడు. ఇంతలో శివుడు తన త్రిశూలంతో ఆ బాలుని తల ఖండించాడు. ఎన్నిసార్లు ఖండించినా ఆ తల మళ్ళీ వచ్చి బాలుడి మొండానికి అతుక్కుంటూ ఉంది. వెంటనే శివునికి విపరీతమైన కోపం వచ్చింది. ఆయన తన మూడో కంటితో ఆ బాలుని తలను భస్మం చేశాడు. అప్పుడు ఆ బాలుని తల మాతా మాతా అంటూ బూడిద అయిపోయింది. ఆ అరుపులు విన్న పార్వతీదేవి పరుగు పరుగున బయటకు వచ్చి చూసింది. అక్కడ ఆమె తన బిడ్డ యొక్క మొండెం మాత్రమే చూసింది. ఆమె మిక్కిలి దుఃఖంతో, అయ్యో, ముక్కుపచ్చలారని నా బిడ్డను చంపిందెవరు అని అంది. అప్పుడు శివుడు ఆశ్చర్యంగా, ఈ బిడ్డ నీ బిడ్డడా అని అడిగాడు. అప్పుడామె, అవును, నా బిడ్డ విశ్వకళ్యాణం కోసం ముక్కోటి దేవతలు ఒక్కటై కోరుకున్న వరపుత్రుడు, నా ఊహల్లో ఊపిరిపోసుకున్న నా మానసపుత్రుడు. నా బిడ్డను మీరే దయాదాక్షిణ్యాలు లేకుండా మీ మూడో కంటితో వాడి శిరస్సును భస్మం చేశారు. ఈ పసివాడి మీద మీ శక్తి సామర్థ్యాలు చూపించారా అని చాలా కోపంతో అన్నది. అప్పుడు శివుడు, అపర్ణ, ఆవేశంలో జరిగిన అనర్థానికి నేను చాలా బాధపడుతున్నాను అని అన్నాడు. అప్పుడు పార్వతీదేవి, మీ సానుభూతి మాటలతో నా కోపం చల్లారదు. ఈ పసివాడు లేకుండా నేను బ్రతకలేను. తక్షణం నా బిడ్డను బ్రతికించండి, లేదా ఈ ప్రపంచానికి ప్రళయం సంభవిస్తుంది అని కోపంగా చెప్పింది. ఇది విన్న విష్ణువు, శాంతించు సోదరి, శాంతించు. ఈ పసివాడిని బ్రతికించే భారం నాది అని అన్నాడు. వెంటనే దేవతలందరూ శివుని దగ్గరకు వెళ్ళి, ఆ పసివాడిని ఎలాగైనా బ్రతికించండి అని ప్రార్థించారు. అప్పుడు శివుడు నంది, భృంగి మొదలైన ప్రమదగణాలతో, మీరు వెళ్ళి ఎవరైతే ఉత్తరం దిక్కున తలపెట్టి నిద్రిస్తారో ఆ తలను నరికి తీసుకొని రండి అని చెప్తాడు. వెంటనే వారందరూ బయలుదేరతారు. ప్రథమగణాలు అందరితో వారు వెళుతూ ఉండగా ఒకరితో ఒకరు, అన్ని దిక్కులు వదిలేసి ఒక్క ఉత్తర దిక్కున తలపెట్టుకొని పడుకున్న జీవి తల మాత్రమే తీసుకొని రమ్మన్నాడు శివయ్య.
ఎందుకో తెలుసా? ఉత్తరం దిక్కున తలపెట్టి పడుకున్న ప్రాణి లేవగానే ఏ దిక్కు చూస్తుంది? దక్షిణ దిక్కు కదా. దక్షిణ దిక్కు అంటే యమస్థానము, అంటే చావును చాలా దగ్గరగా చూసే స్థానము అని వారు అనుకుంటూ ఉండగా వారికి ఒక ఏనుగు ఉత్తర దిక్కువైపు తల పెట్టుకొని పడుకోవడం కనిపించింది. వెంటనే వారు ఆ ఏనుగు తలను నరికి శివుని దగ్గరకు తీసుకువెళతారు. ఆ ఏనుగు తలను చూసిన పార్వతీదేవి, చంద్రబింబం వంటి ముఖం కలిగిన నా కుమారునికి ఈ ఏనుగు తలను అతికించవద్దు, ఆ వికృత రూపం నేను చూడలేను అని శివుని వేడుకుంది. అప్పుడు శివుడు, నీ కుమారుడు కారణజన్ముడు, మూషికాసురుడు అనే రాక్షసుని సంహరించడానికి జన్మించాడు అని అన్నాడు. వెంటనే దేవతలందరూ ఏనుగు తల విజ్ఞానానికి, మహాబలానికి గుర్తు, నీ కుమారుడు మహావిజ్ఞానవంతుడు, మహాబలవంతుడు అవుతాడు అని దీవించారు. అంతా విన్న పార్వతి, భగవంతుని సంకల్పం ఎలా ఉంటే ఆ విధంగానే చేయండి అని అన్నది. అప్పుడు శివుడు, మిగిలిన దేవతలు కలిసి వేదమంత్రాల పూర్వకంగా ఏనుగు తలను కుమారుని మొండానికి అమర్చి ప్రాణం పోశారు. అప్పుడు పార్వతీదేవి ఆ బాలుని చూసి చాలా సంతోషించింది. ఆమె ఆ బాలునితో, ఈ పరమశివుడే నీ తండ్రి అని చెప్పింది. అప్పుడు ఆ బాలుడు శిరస్సు వంచి శివునకు నమస్కరించాడు. అలాగే మిగిలిన దేవతలందరికీ నమస్కరించాడు. అప్పుడు శివుడు, దేవతలందరూ ఆ బాలునికి వినాయకుడు అని నామకరణం చేశారు. అందరూ ఆ బాలుని దీవించారు. అది చూసి పార్వతీమాత చాలా సంతోషంతో ఆ బాలుని ఎత్తుకొని ముద్దాడింది. ఈ విధంగా ఆ బాలునికి వినాయకుడుగా పునర్జన్మ లభించింది. ఈ కథ మనకు నేర్పే ముఖ్య విషయం, ప్రేమ మరియు ఆలోచనల ద్వారా సృష్టించబడిన శక్తి ఎంతో గొప్పదని చెప్పింది. మీరు మరిన్ని కథలను వినాలనుకుంటే ఆపిల్ లేదా ఆండ్రాయిడ్ అప్ స్టోర్స్ నుండి స్టోరీ వేవ్స్ యాప్ను డౌన్లోడ్ చేయండి. స్టోరీ వేవ్స్ సభ్యత్వం నెలకు $1 కంటే తక్కువ ఖర్చవుతుంది. మీ కుటుంబానికి నాణ్యమైన కథలను తీసుకురావడానికి ఇది ఒక చాలా సరసమైన మార్గం. కొత్త కథలన్నీ స్టోరీ వేవ్స్ యాప్లోనే అందుబాటులో ఉన్నాయి మరియు ఉత్తేజకరమైన కంటెంట్ యాప్పై మాత్రమే అందుబాటులో ఉంది. మీరు యూట్యూబ్ ఛానల్కు సభ్యులు కావాలని మరియు ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ మరియు స్పాటిఫైలో స్టోరీ వేవ్స్ను ఫాలో అవ్వాలని మేము కోరుకుంటున్నాము. మీరు ఈ కథను చూడటానికి ధన్యవాదాలు.